హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవధార హెర్బల్ ప్రోడక్ట్స్. ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు మనకు హైదరాబాద్లో గాయత్రి మహాక్షేత్రము అని చెప్పేసి ఇక్కడ ఒక ఆలయం ఉందండి. చాలా మహిమాన్విత అమ్మవారు ఇక్కడ. నేను ఈ ఆలయంని మీకు వీడియో ద్వారా చూపించాలనుకుంటున్నాను. సో ఇది ఎక్కడుంది ఏంటి అనేది నేను లాస్ట్లో చెప్తాను. అమ్మవారిని చూపించిన తర్వాత ఒకసారి అమ్మవారిని చూసేయండి మీరు. ఇక్కడ ప్లేస్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుందండి. అసలు ఇక్కడ ఆలయం ఉంది అనేది కూడా ఎవరికి తెలియదు. నేను అందుకే అందరికీ తెలియడానికి అని చెప్పేసి తీస్తున్నానండి. మేము చాలా ఇయర్స్ నుంచి ఇక్కడికి రావడం కూడా జరుగుతుంది. ఇది మెయిన్ ఎంట్రీ. वेदो लक्ष्मीमर्भगामीयं दिव्येयं ज्ञानस्वं पुरुषानहम् अश्वपूर्वामृधमध्यां तस्तेनार्धप्रबोधने श्रियं देवे मपह्वये श्रीमा देवेद्युषदाम् आंसोऽस्मितानुहिरण्यपराकारामार्द्रां चुलन्ते तप्तां तर्पयन्ते पद्मे स्थितां मपह्वये श्रियं శివాలయం. ఇక్కడ గణపతి దేవుడు. ఇది రథం అండి. ఇది ఓల్డ్ది రథము, అంటే మోడల్గా చెక్కారు దీన్ని. సుబ్రహ్మణ్య స్వామి. ఇది ప్రధాన ఆలయము.
ఇప్పుడు మనం గాయత్రి అమ్మవారి టెంపుల్లో ఉన్నామండి. ఈ ఆలయ ప్రతిష్టత ఏంటి అనేది, ఎన్ని సంవత్సరాలు అయింది అనేది ఇక్కడ ఆలయ పూజారిని కనుక్కొని చెప్తాము. ఒకసారి చూద్దామండి. ఫస్ట్ అమ్మవారిని చూపిస్తాను నేను. ఇక్కడ అమ్మవారు ఎలా ఉంటారు అంటే, మనకు అమ్మవారు మనల్ని చూస్తున్నట్టుగా ఉంటారండి. ఈ టెంపుల్ అనేది కొంచెం లోపలికి ఉంటుంది. ఇది ఈ ఆలయం గురించి అందరికీ తెలియడానికి నేను ఈ ఛానల్ అనేది ఛానల్లో పెడుతున్నాను. ఈ వీడియో అందుకే తీస్తున్నానండి. ఒకసారి చూసేద్దాము అమ్మవారిని. ఏంటంటే మనకు ప్రసన్నంగా కనిపిస్తారు అమ్మవారు కూడా. భక్తుల కోసం వేచి చూస్తున్నట్టుగా ఉంటారు. మనకు అమ్మవారిని చూస్తే కనుక నిజంగా అమ్మవారు అక్కడ కూర్చున్నట్టుగా కనిపిస్తూ ఉంటారండి. పంచముఖి గాయత్రీ దేవి. ఇక్కడ ఏంటంటే లోపలికి ఉన్నందున ఈ ఆలయం అనేది, ఇక్కడ పూజారులు కూడా ఎక్కువ రోజులు ఉండరండి. ఎందుకంటే 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు మాత్రమే ఉంటారు. బట్ నేనేంటంటే ఇక్కడ 10 ఇయర్స్ నుంచి రావడం జరుగుతుంది ఈ అమ్మవారి దగ్గరికి. ఇక్కడ క్లారిటీగా తెలియాలి అంటే ఇక్కడ చైర్మన్ని మాత్రమే మనం కనుక్కోవాలి. ఇప్పుడు ప్రజెంట్ అయితే తను అందుబాటులో లేరు అని చెప్తున్నారు. కానీ ఏంటంటే అమ్మవారి ఈ క్షేత్రం అయితే చాలా పవిత్రమైన క్షేత్రం అండి. ఈ టెంపుల్ కట్టి ఎన్ని ఇయర్స్ అవుతుంది అనేది నాకైతే తెలియదు. బట్ 10 ఇయర్స్ ఎబో నుంచి మేమైతే వస్తున్నాము. మీరు కూడా ఒకసారి వచ్చి ఈ అమ్మవారిని దర్శించుకోండి. చాలా మీకు ఏంటంటే ఏదైనా బాధలు ఉన్నా కూడా, ఏదైనా సమస్యలు ఉన్నా కూడా ఇక్కడ చాలా బాగా పూజ చేస్తారు. నేను కొంచెం పూజ వరకు నేను వీడియో తీసాను. ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూసేయండి. అందుకని మీకు కింద నుంచి చెప్పలేకపోయాను. ఆలయ చరిత్ర ఎప్పుడు కట్టారు మీరే చెప్పాలి. మీరు చెప్పినా ఇబ్బంది లేదు.
ఎందుకంటే మళ్ళీ ఇబ్బంది. నేను చెప్పలేక కాదు, కాకపోతే ఆయన ఇబ్బంది గురువు గారు. గుడి కట్టించిన ఆయన. ఈ ఆలయము 2005లో అయిందంట అండి శంకుస్థాపన. నేను దానికి సంబంధించినవి అయితే నేను పెడుతున్నాను. చైర్మన్ అయితే ఇక్కడ ఈ కనిపిస్తున్నారు కదా ఈ స్వామి వారు. నీళ్ళు కావాలా? మేము కార్తీక మాసం లాస్ట్ చివరి రోజున వచ్చామండి ఇక్కడికి. లక్కీగా ఇక్కడ ఉసిరిక చెట్టు ఉంది. సో ఇక్కడే ఉసిరిక దీపాలు, కార్తీక దీపాలు అన్నీ వెలిగించుకున్నాము. మీరు ఇక్కడ ఏదైనా కార్యక్రమాలు కానీ ఏదైనా ప్రోగ్రామ్స్ కానీ చేసుకోవచ్చు. చాలా స్పేషియస్ ప్లేస్ ఉంది ఇక్కడ. కానీ ఏంటంటే ఏవి అందుబాటులో ఉండవండి, ఫెసిలిటీస్ లేవు, ప్లేస్ మాత్రం ఉంది. కానీ చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీకు ఏమైనా ప్రోగ్రామ్స్ ఉన్నా, ఏదైనా అకేషన్స్ ఉన్నా, పిక్నిక్ ప్రోగ్రామ్ అయినా ఈ అమ్మవారి టెంపుల్ దగ్గర పెట్టుకోవచ్చు. చుట్టుపక్కల కంప్లీట్గా తోటలు ఉన్నాయండి, మామిడి తోటలు. ఇప్పుడు మనకు కనిపించే వాల్, ఆ వైట్ వాల్ ఏదైతే ఉంటుందో, మేము 10 years బ్యాక్ వచ్చినప్పుడు ఈ వాల్ అనేది లేదండి. ఈ పక్కన ఏంటంటే దానికి వే అనేది కనిపిస్తుంది. మీరు ఒకసారి చూస్తే కనుక మనకు కొబ్బరి చెట్లు కనిపిస్తున్నాయి కదా లైన్గా, అదంతా వే ఉంది లోపలికి. అక్కడ కనిపించే బ్లూ కలర్ షెడ్ ఏదైతే ఉందో అక్కడ ఈ మామిడి తోట వాళ్ళు ఉంటారు. ఇక్కడ వేరే ఇల్లు లాంటివి ఏం లేవు. టెంపులే స్టార్టింగ్ ఈ లోపలికి రావాలి అంటే. ఇక్కడికి వచ్చినప్పుడు మామిడి పండ్లు కానీ అవన్నీ మేము తీసుకొని వెళ్ళే వాళ్ళము. అలాగే ఇక్కడ పీకాక్స్ ఎక్కువ ఉంటాయండి. రాత్రి టైంలో, సాయంత్రం టైంలో, ఎవరు లేని టైంలో పీకాక్స్ అరుపులు అనేవి చాలా వినిపిస్తాయి. ఇప్పుడు మనుషులు తిరగడం ద్వారా అది తగ్గిపోయింది. బట్ ఈవినింగ్ టైమ్స్లో అయితే మీకు పీకాక్స్ అయితే విపరీతమైన పీకాక్స్ అండి. మేము వచ్చినప్పుడైతే చాలా చూసాము ఈ టైంలలో. ఈ 10 years బ్యాక్ వచ్చినప్పుడు ఇదంతా డెవలప్ కాలేదండి, ఎవరికి తెలియదంట. సో కాబట్టి ఈ టైంలలో ఇప్పుడైతే కొంతమంది భక్తులు కనిపిస్తున్నారు. ఇప్పుడు నేను తీసిన వీడియోస్లలో కొంతమంది భక్తులు అనేది ఉన్నారండి. ఇది పూజారి వాళ్ళకి ఇచ్చిన రూమ్స్ అంట ఇక్కడ. నవగ్రహాలండి ఇక్కడ. ఇదే అండి నేను చెప్పిన మామిడి తోట, చూస్తున్నారు కదా. ఇది ఆలయ బయట ప్రాంగణం అండి. ఇదంతా ఎంట్రన్స్ నేను చూపించాను కదా, ఇది ఆలయం బయట ప్రాంగణము. ఈ ఆలయం ఎక్కడ ఉంది అంటే మనకు కరీంనగర్ నుంచి లేదంటే సిద్దిపేట నుండి వచ్చేటప్పుడు షామీర్పేట, అంటే మనం నార్మల్గా షామీర్పేట ఎంటర్ అయిపోయిన తర్వాత ఈ గాయత్రి మహాక్షేత్రము అని చెప్పేసి మనకు కమాన్ కనిపిస్తుందండి. రైట్ సైడ్లో కమాన్ కనిపిస్తుంది. మీకు అలంకృత రిసార్ట్ ఏదైతే ఉంటుందో అది రాకముందు ఈ టెంపుల్ అండి. మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవాలి అంటే అలంకృత రిసార్ట్ రాకముందు ఈ టెంపుల్ ఆలయం అనేది వస్తుంది. ఒకవేళ మీరు సిటీ నుంచి వస్తే అలంకృత రిసార్ట్ది దాటిన తర్వాత ఈ ఆలయం అనేది వస్తుందండి. సో సిటీలోనే చాలా దగ్గరలో లోపలికి ఉన్నందున జస్ట్ మనకు ముందర కనిపించేదే రోడ్ అండి. ఇప్పుడు ఈ చెట్ల ద్వారా మనకు కనిపించట్లేదు, కానీ మనకు ముందరే మెయిన్ రోడ్ అనేది ఉంటుంది, మనకు హైవే అనేది.
ఈ లోపలికి ఉన్నందున మనకు తెలియలేదు. కానీ నేను 10 years బ్యాక్ సూపర్ లగ్జరీ బస్లో వెళ్ళేటప్పుడు ఈ చెట్లల్లో అమ్మవారి గోపురం అనేది కనిపించిందండి. ఇది రావాలి, ఇక్కడికి రావాలి అని చెప్పేసి మేము ఇప్పుడు 10 years నుంచి రావడం జరుగుతుంది. కొద్ది కొద్దిగా టెంపుల్ అనేది డెవలప్ అవుతుంది. ఇంకా చాలామంది భక్తులకు తెలియదు ఇక్కడ ఈ అమ్మవారి ఈ ఆలయం ఉందని. సో అందరికీ తెలియడానికి అని చెప్పేసి ఈ వీడియో పెడుతున్నాను. సో అందరూ వచ్చి ఇక్కడ ఈ అమ్మవారిని దర్శించుకోండి. ఇక్కడ వనభోజనాలు కానివ్వండి, లేదంటే పార్టీస్ కానివ్వండి, చిన్నవి, లేదంటే ఒడుగులు కానివ్వండి, ఇలాంటివి అక్షరాభ్యాసం కానివ్వండి, ఇలాంటివి ఏవైనా జరుపుకోవచ్చండి. చూసారు కదా ఎంత ప్లేస్ ఉంది అనేది. మనకు కార్ పార్కింగ్ కూడా బయట చేసుకోవచ్చు. ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అనేవి ఇక్కడ లేవు. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో అనేది. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.